నమస్కారం. నా పేరు ధనలక్ష్మి సామ్రాజ్యం. మరి ఈరోజు రాఖీ పండుగ గురించి, దానికి యొక్క ప్రాధాన్యత మన చరిత్రలో, మన యొక్క పురాణాల్లో ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. మరి రాఖీ అంటే 2 అక్షరాలు. అన్నా చెల్లెళ్ళ యొక్క ప్రేమను, అక్కాదమ్ముళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ని, బంధుత్వాన్ని, ప్రేమ, ఆప్యాయత, వారి యొక్క బాధ్యతని గుర్తు చేసేటువంటి పండుగ. శ్రావణ మాసం వచ్చింది అంటే అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు ఎంతో ఆప్యాయతగా, ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి అక్కా చెల్లెళ్ళేమో రాఖీ కట్టాలి అనేటువంటి ఆతృతతో ఎదురు చూస్తే, వారికి కానుకలు ఇవ్వాలి అని చెప్పేసి అన్నాదమ్ములు కూడా ఎంతో ఆప్యాయతగా వారి కానుకలు రెడీ చేసుకొని పెట్టుకొని మరి ఎప్పుడెప్పుడు వచ్చి రాఖీ కడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ యొక్క సాంప్రదాయం అనేది భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ప్రారంభమైనప్పటికీ కూడా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంది అని తెలుసుకోవడానికి ఈ యొక్క పండుగ ప్రాధాన్యత మనకు తెలియజేస్తూ ఉంటుంది. మరి భారతదేశంలో నలుమూలల ఎక్కడ ఉన్నా కానీ పండుగల సందర్భాల్లో ఏకమయ్యేటువంటి మన యొక్క పూర్వోత్తరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలను మరి రాఖీ పండుగ సందర్భంలో కూడా ఎక్కడ ఉన్నా కానీ అన్నా చెల్లెళ్ళు, అక్కాదమ్ముళ్ళు ఒక చోటకు చేరి వారి యొక్క ప్రేమానురాగాలు, ఆప్యాయతలను పంచుకొని మరి యొక్క వారి కలయికకు గుర్తుగా ఈ రాఖీ ఉంది అని తెలియజేస్తూ ఉంటారు. శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగ అనేది జరుపుకుంటాము మన భారతదేశంలో. మరి యొక్క పూర్వోత్తరాలు మనకి శాస్త్రంలో చూసుకున్నట్లయితే ఎక్కడో చోట పురాణాల్లో ముడిపడే ఉంటుంది. మన యొక్క ప్రతి ఒక్క పండుగకి మూలాలు ఎక్కడైనా చూసుకుంటే మనకి శాస్త్రాల్లో ఉంటాయి. మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి శ్రీకృష్ణుడి యొక్క మేనత్త శృతాదేవి, ఆమెకు ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక బాలుడు జన్మిస్తాడు. అది చూసి ఆమె ఎంతో విచారిస్తుంది. అక్కడ ఉన్న మునీశ్వరుల్ని అడుగుతుంది, ఏంటి ఇటువంటి రూపంలో ఉన్న బాలుడు జన్మించాడు అన్నప్పుడు అక్కడ మునీశ్వరులు చెప్తారనమాట, ఈ బాలుడు ఎవరి చేతిలోకైతే తీసుకుంటే తన యొక్క నిజ రూపాన్ని ధరిస్తాడో, తన అందమైన రూపాన్ని ధరిస్తాడో అతని చేతిలోనే ఆ బాలుడికి కూడా మరణం ఉంటుంది అని చెప్తారు. దాని విన్న శృతాదేవి ఆనందంతో పాటు బాధ కూడా కలుగుతుంది. అలాంటి సందర్భంలో ఒకరోజు శ్రీకృష్ణుడు శృతాదేవి ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ శృతాదేవి తన యొక్క బాలుడిని శ్రీకృష్ణుడి చేతికి అందిస్తుంది. అందించినప్పుడు అతని యొక్క అందమైన రూపం వచ్చేస్తుంది ఆ బాలుడికి. ఆ నిజ రూపాన్ని, ఆ అందమైన రూపాన్ని చూసి తల్లి ఉబ్బి తబ్బిబ్బైపోయి మురిసిపోతూ ఉంటుంది. ఆనందిస్తున్నటువంటి సందర్భంలో ఆ తల్లికి మునీశ్వరులు చెప్పిన మాట గుర్తుకొస్తుంది. అంటే శ్రీకృష్ణుడి చేతిలో నా బిడ్డ మరణం దాగి ఉందా అనేటువంటి ఆలోచనకి ఆ తల్లి తల్లడిల్లిపోతూ శ్రీకృష్ణుడిని ఒక వరం కోరుకుంటుంది. ఒకవేళ ఈ బిడ్డని చంపవలసి వస్తున్నా కూడా క్షమించి వదిలేసేయి అనేటువంటి వరాన్ని ఆ తల్లి అడుగుతుంది. అడిగినప్పుడు ఆ శ్రీకృష్ణుడు 100 తప్పుల వరకు నేను క్షమిస్తాను, 101వ తప్పు జరిగితే మాత్రం ఎటువంటి సందర్భంలో అయినా సరే చంపవలసి వస్తుంది అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఆ శృతాదేవికి మాట ఇస్తాడు. ఆ బిడ్డే శిశుపాలుడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై చేది రాజ్యానికి రాజుగా అయ్యి ఆ రాజ్యంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు. రాజ్యంలో ప్రజలను పీడిస్తూ ఉంటాడు. పీడిస్తున్నప్పుడు ఒకరోజు శ్రీకృష్ణుడిని కూడా అనరాని మాటలు అంటూ ఉంటాడనమాట. చిన్న చిన్న వాటికి కూడా దూషిస్తూ ఉంటాడు. అలాంటి ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని చూసి 100 తప్పులు దాటిపోవడంతో 101వ తప్పు రావడంతో తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని అతను చాలా వేగంగా సుదర్శన చక్రం ప్రయోగించి శిశుపాలుడి యొక్క శిరస్సును ఖండిస్తాడనమాట. ఆ ఖండించినప్పుడు ఆ సుదర్శన చక్రం విసిరినటువంటి ఆ వేగానికి శ్రీకృష్ణుడి యొక్క వేలు తెగిపోయి రక్తం కారుతూ ఉంటుంది వేలు నుంచి. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమి చేయాలో తెలియక నలువైపులా పరిగెత్తుతూ ఉంటారు. పరిగెత్తినప్పుడు అక్కడే ఉన్న ద్రౌపది వచ్చి తన చీర కొంగును చించి శ్రీకృష్ణుడి వేలు రక్తం కారకుండా కట్టుకడుతుంది. అదే శ్రావణ పౌర్ణమి రోజు. అది చూసి శ్రీకృష్ణుడు నన్ను అన్నగా భావించి నీ చీర కొంగుతో నా యొక్క రక్తధారను ఆపినావు కాబట్టి నీకు ఎటువంటి ఆపద కలిగినా కానీ ఆ సందర్భంలో ఒక్కసారి నన్ను తలుచుకో, నీకు ఎటువంటి ఆపదలో ఉన్నా నేను రక్షిస్తాను, అన్నగా అది నా బాధ్యత అని ఆ రోజు ద్రౌపదికి మాట ఇవ్వడం జరుగుతుంది. అలాగా
ద్రౌపది కూడా తన యొక్క మనందరికీ తెలిసిందే, ఆమెకు నిండు సభలో జరుగుతున్నటువంటి అవమానం జరుగుతున్న సందర్భంలో శ్రీకృష్ణుని తలుచుకున్న వెంటనే ఆమెకు వచ్చి చీరను ఇచ్చి ఆమె యొక్క మాన ప్రాణాలను కాపాడుతాడనమాట. అలాగా అన్నా తమ్ముళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి అనురాగానికి శ్రావణ పౌర్ణమి అనేది ఒక గుర్తుగా ఉంటుంది. అలాగే మనకు ఇంకా పురాణాల్లోకి వెళ్ళినట్లయితే మనకి అగ్రగణాధిపతి, ప్రతి పూజకి మనము కొలుచుకునేటువంటి దేవుడు గణనాథుడు. అలాంటి గణనాథుడికి ఒక సోదరి మానసాదేవి వచ్చి రాఖీ కట్టినప్పుడు తన పుత్రులు శుభం లాభం వాళ్ళిద్దరూ కూడా మారం చేస్తారనమాట. ఏమని, మాకు కూడా ఒక సోదరు కావాలి, మాకు కూడా రాఖీ కట్టించుకోవాలి అని చెప్పేసి వాళ్ళిద్దరూ మారం చేసినప్పుడు గణపతి దేవుడు సృష్టించినటువంటి, అప్పటికప్పుడు సృష్టించినటువంటి మాతనే సంతోషి మాత, వారిద్దరికి సోదరిగా అప్పటికప్పుడు సంతోషి మాతను సృష్టించి వారిద్దరిని చేయడం జరుగుతుంది గణపతి దేవుడు. అలాగే మన లక్ష్మీదేవిని చూసుకున్నట్లయితే బలిచక్రవర్తి విష్ణుమూర్తిని బంధించినప్పుడు ఆమె వెళ్ళి బలిచక్రవర్తికి రాఖీ కట్టి ఆమెను ప్రార్థించి పతిని రక్షించుకున్నటువంటి సందర్భంలో కూడా మన యొక్క రాఖీ యొక్క విశిష్టత అనేది తెలుసుకుంటాం మనము. అలాగే దేవాలయంలో కూడా బలభద్ర సుభద్రలకు మరియు శ్రీకృష్ణులకు, అన్నా చెల్లెళ్లకు, అన్నకి మరియు దేవాలయం ఉన్నటువంటి ఆలయం ఎక్కడైనా ఉంది అని అంటే వారి ముగ్గురిని రథాల మీద ఊరేగించి ఉత్సవాలు జరిపేటువంటిది ఎక్కడైనా ఉంది అని అంటే పూరి జగన్నాథ ఆలయంలో. మరి అన్నా చెల్లెళ్లకు అంత ప్రాధాన్యత ఉన్నదన్నమాట. అటువంటి అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు భారతదేశంలోనే ఇంత విశిష్టమైనటువంటి పండుగగా మనం రాఖీ పండుగను జరుపుకుంటాము. ఈ రాఖీ అనేది, రక్షాబంధన్ అనేది ప్రతి ఒక్క తమ్ముడికి, అన్నకు వారి యొక్క అక్కా చెల్లెళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యతను, బంధుత్వాన్ని గుర్తు చేయడానికి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని కొలిచినట్లుగా ఆడపిల్లలను కొలుస్తూ ఉంటారు. రాఖీ బంధన్, రక్షాబంధన్ రోజు వారి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అనేది కలకాలం ఎప్పుడూ అలాగే ఉండాలని ప్రతి ఒక్క అన్నాతమ్ముడు అక్కా చెల్లెళ్ళని ఆశీర్వదించడం, వాళ్ళ అన్నాతమ్ముళ్ళు కూడా సకల సంతోష సౌభాగ్యాలతో తులతూగాలని లక్ష్మీదేవి వచ్చినట్లుగా ప్రతి ఆడపిల్ల అన్నాతమ్ముళ్ళ దగ్గరకు వెళ్ళి రాఖీ పండుగను జరుపుకుంటారు. ఆ రక్షాబంధన్ దారంతోనే చూడడం కాదు, ఆ దారం కట్టేటువంటి సందర్భంలో వారి మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు ఎంతో కొలవలేనివి, అనిర్వచనీయమైనవి, అమోఘమైనవి. అటువంటి విశిష్టత మన భారతదేశంలోనే ఉన్నది. ఇటువంటి సాంప్రదాయాలు ఎంతో ఎప్పటికీ కలకాలం ఇలాగే నిలవాలని మన భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క సహోదరుడికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ఎంతోమంది సహోదరులకు నేను రాఖీ కట్టలేకపోవచ్చు. మరి ప్రతి ఒక్క సహోదరుడికి కూడా నా యొక్క రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.